వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన చంద్రబాబు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన వైఎస్ఆర్సీపీ అని జగన్ అన్నారు. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచుతారు, వాళ్లే ధర్నా అంటారు నారా లోకేష్. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, మంత్రి అనగాని. జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది, గండి బాబ్జీ. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు, లక్ష్మీ పార్వతి. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు యువత పోరు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన బూడి. ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెరలేపింది, ఎంపీ మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ధీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు, ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త
సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచుతారు, వాళ్లే ధర్నా అంటారు, వాళ్లే ఫీజు బకాయిలు పెడతారు, మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పై సభలో చర్చ ఉంది. అయినా చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. చర్చిద్దాం అధ్యక్ష, అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దాంతో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష, ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రియంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13678, Minister for Human Resources. Human Resources Minister. Please, కూర్చోండి. Please, అధ్యక్ష మాట్లాడండి. Please, అధ్యక్ష, అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష, ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రియంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూ వివాదాలపై 2 లక్షల పైగా అర్జీలు వచ్చాయి. సమగ్ర సర్వే జరుగుతోంది. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఓ జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది. చెప్పినట్టుగా అధ్యక్ష, కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ శ్రీనివాసరావు గారు అధ్యక్ష, 2023 11/11 నంబర్ కూడా 11/11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, జిఓఎంఎస్ నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను
అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే డిపిఆర్ఓలు అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ నిధి అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళకి సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జుడిస్లో ఉండింది అధ్యక్ష మొదటిదాకా కూడా. ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపుకు సంబంధించి అధ్యక్ష 2011లోని సివిల్ అప్పీల్ కేసు నంబర్ అధ్యక్ష 3791-3793, అలాగే 2011లోని సివిల్ అప్పీల్ నంబర్లు 3794-3796. జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తోంది అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. మంచి విమర్శలు చేయి, ప్రజలు మళ్ళా నిన్ను ఆదరించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ లేనిపోనివన్నీ కూడా నువ్వు రోజు ఏం పని లేదు కదా అని చెప్పి బెంగళూరు వెళ్ళడం, ఆదివారం పూట శనివారం పూట రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు అసలు నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ తెలుగు వాళ్ళని విలేకరులని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఇప్పుడు నీకు అవసరం వచ్చిందా తెలుగు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ అవసరం? ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. అతనికి ప్రెస్ అంటే గౌరవం ఉండేది కాదు, నాయకులంటే గౌరవం ఉండేది కాదు. అతను ఈవేళ ఒక నాయకుడిని పెట్టాడంటే రేపు రాత్రికి ఒక నాయకుడి మీద కోపం వచ్చిందంటే తీసింది పంపించినవే. ఇటువంటి పరిపాలన చేసావు కాబట్టి నీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పారు. దానికి తోడు ప్రజలు కూడా 2 చెయ్యిలేసి 2 లెంపకాయలు వాయుకుంటారు. ఇంకా నీకు సిగ్గు లేదు. దయచేసి నువ్వు జాగ్రత్తగా నీ నాయకులు నువ్వు కూడా సద్విమర్శ చేయండి. ఈ గవర్నమెంట్ ని డెఫినెట్ గా మేము సర్దుకుంటాం. ఏదైనా ఉంటే మేము ఈ అభివృద్ధి చేయడానికి, ప్రజలు సేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వాడుకుంటాం తప్పితే నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకొని బ్రాందీల మీద, ఇసుకల మీద, మైన్స్ మీద డబ్బులు దోచుకొని ఈ ప్రభుత్వం కాలక్షేపం చేయదని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ, మీరు యువత మీద నిజంగా ప్రేమ ఉంటే యువతకి ఎక్కడ మేము నష్టం చేస్తున్నామో ఆ పాయింట్ వైజ్ మీరు రాసి మాకు ఇవ్వండి. మేము మా నాయకుడికి, మా ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. అది కాదు మీరు నోటుకొచ్చినట్టు ఈ దొంగలందరినీ కూడా ఒక్కొక్కరిని జైలుకి పంపిస్తూ మీరు ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి భయంతో మళ్ళా మీరు ఆగితేసి మొదలు పెడితే అమ్మో ఇవన్నీ ఆగుతాయని మీరు అనుకుంటారేమో. ఎవడైతే తప్పు చేశాడో ఇవేళ చూశారు మీరు, ఈసారికి ఇవాళ నోటీస్ ఇచ్చారు. మరి ఆయనకి స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ చేయవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు త్వరలోనే వీళ్ళందరూ కూడా బొక్కలోకి పోవడం ఖాయమని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ప్రజలకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్య రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. డైరెక్ట్ ఉండడు రంగంలో,
ఎందుకు మీకు 1995 సెప్టెంబర్ 1వ తేదీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్యా రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు? ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్యా రాజకీయాల్ని ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. అందులో వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదేవిధంగా ఇప్పుడట బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అక్కడ ఉంటేనేగా, ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో. నిజంగా చెప్పాలంటే ఈయన ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి. ఈయన మాట్లాడిన బూతులు ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను, పవన్ కళ్యాణ్. ఎందుకంటే నా భాష ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది, అది సాంప్రదాయంగా ఉంటుంది. కనుక కొన్ని ఏం చెప్తాను. ఏంటి జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతి చేస్తే తోకలు కత్తిరిస్తాయి ఈయన మాటలు, అది నాయి బ్రాహ్మణులు ఉద్ధరించి. అలాగే జగన్ ఎర్రిపప్ప. ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను. ఇంకా తర్వాత ఇక నాయన భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే. ఒక్కొక్క వైసీపీ గుండాగాడి క్రిమినల్ కానీ మీకు రోడ్ల మీద కొడతా బట్టలోడు తీసి పిచ్చి మాటల. అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా, ఇంకా ఆ పదాలు కూడా వాటల్లా నేను. అలాగే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారో, పోలీసులను అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడో, ఇక ఇంకా ఈయనైతే ఈ లోకేష్ అప్పటికి ఏమీ లేదు, కనీసం ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు. ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాటలు అంటాడు. వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు. ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతిమరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది. వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు. అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు? మా టైం నుంచి కూడా ఎగనెస్ట్గా అనేక పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కదా. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేయబోయే అదనపు ప్రోత్సాహకాలు ఇతర అంశాలను వివరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులానికి చెందిన వారు 10/12/2024 10th December 2024 నాటికి ఇల్లు పూర్తి కానవాళ్ళు వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, బీసీ ఎస్సీ అయితే, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదనంగా బీసీ, ఎస్సీ అయితే 50,000, ఎస్టీలు అయితే 75,000 వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో రూరల్, అర్బన్ రెండు కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది.
అనకాపల్లిలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ధర్మశ్రీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బివి సత్యవతి, అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్, యువి రమణమూర్తి, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, రాష్ట్ర వైద్య విద్యా విభాగం కార్యదర్శి బొద్దేద లక్ష్మీ నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు మరియు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ నాగేశ్వరరావుకు జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో విఫలమైందని, సంక్షేమాన్ని తుంగలోకి తొక్కి అన్నయ్య రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని అన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పోరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ఓకేనా? ఇటు సైడ్ వచ్చి మనచ్చు కదా. ఓకేనా? ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెరలేపిందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అంటే సత్యశోధన పరీక్ష చేస్తారు. సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తారో అబద్ధం చెప్తారో తెలుస్తుంది. ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. ఇది పాలిగ్రాఫ్ టెస్ట్, లై డిటెక్షన్ టెస్ట్ ఎవరైతే ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేశాడో అతని దగ్గర పెట్టారు. ఆ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు సన్ ఆఫ్ జి యతిరాజు నాయుడు అని. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం చేసినట్టు లేదు. ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ కానీ ఇంకోటి కానీ చేసినట్టు లేదని చెప్పి క్లియర్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్ళిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా ఉంది. మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుకథ అల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్లో పంపించడము, రెవెన్యూ సెక్రటరీ రావడము, దాని గురించి మంత్రులు మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడము, ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్. అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్నారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే అని చెప్పి కూడా చెప్తాను. ఆ రోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఇది తప్పు అని. ఈ రోజు అదే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తేలిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. 100 మైన్స్ అన్నారు. 100 మైన్స్ దోచేశారు వీళ్ళు. 1000 కోట్లు శాండ్ లో ఇచ్చేశారని చెప్పి 2 నెలలు మైనింగ్ ఆఫీస్ ను పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. మరి ఏం తేలిందో ఈ రోజు నేను అడుగుతున్నాను. 100 మైన్ కాదు కదా, ఒక్క మైన్ చూపిమని అడుగుతా ఉన్నాను. మరి ఈ 1000 కోట్ల డబ్బులు ఎక్కడ పోయాయి? ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి, రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వరకు ఎక్కడ కూడా మీరు మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెలియలేని పరిస్థితి ఉంది. మైనింగ్ లో ఏం జరిగిందో మేము అడిగినాము. ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా లేకపోతే ఒక ప్రూవ్ చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు. అక్కడ ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్. ఒక వైసీపీని దెబ్బతీయాలని, వైసీపీలో నాయకులను దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.